వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఏదైనా ఒక పూజ కానీ వ్రతం కానీ ప్రత్యేకమైన విధి విధానాలు చేసినప్పుడు అంత విశిష్టత తెలియాల్సిన అవసరం లేదమ్మా, చిన్నగా పూజ చేసుకున్నా సరిపోతుంది, ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అంటారు కదా. అయితే మరి ఇప్పుడు వరలక్ష్మి వ్రతము చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అంటే స్తోమత ఉండి కుదిరిన వాళ్ళు ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ వ్రతాన్ని. మరి అలాగే స్తోమత ఉన్నా లేకపోయినా అన్ని మంత్రాలు నేను చదవలేను, అంత గ్రాండ్గా నేను చేసుకోలేను అనుకున్న వాళ్ళకి సింపుల్గా చిన్నగా అన్ని మంత్రాలు నోటికి రావు అనుకునే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఒకసారి చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమనుకుంటుంటారంటే నాకు ఆ స్తోత్రాలు చదవడం రాదు, లేకపోతే దాన్ని సిస్టమేటిక్ ఎలా చేయాలో తెలియదు, ఏవో షోడశోపచారాలు చేస్తారట, ఇంకా ఎక్కువ కూడా చేస్తారంట, ఎట్లా కానీ అవన్నీ చేస్తేనే కానీ నాకు ప్రసన్నం కుదరదేమో, అమ్మవారి అనుగ్రహం రాదేమో అనుకుంటుంటారు. దీనన్నిటికీ కూడా లలితా సహస్రనామాల్లో మనం 950వ నామం కనుక తీసుకున్నట్లయితే పంచసంఖ్యోపచారిణి అని ఉంటుంది నామం. అంటే పంచసంఖ్యోపచారిణి అంటే 5 ఉపచారాల చేత కూడా అమ్మవారు అనుగ్రహం పొందవచ్చు. మనము కేవలం 5 ఉపచారాలు చేసి కూడా మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను పొందవచ్చు అని చెప్తుంది శాస్త్రం. అంతే లలిత సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు ఆ మాట. 950వ నామం అది పంచసంఖ్యోపచారిణి. అయితే ఏమిటా పంచోపచారాలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గంధము, అంటే గంధముతో పూజించడం. రెండవది పుష్పముతో పూజించడం. మూడవది ధూపం వేయడం, అంటే అగరబత్తీలు వెలిగించడం. నాలుగవది దీపము. ఐదవది నైవేద్యము. సింపుల్. అయితే ఇక్కడ ఏమిటి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, ఎప్పుడైనా ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఆచమనం అంటారు. అంటే ఇలా తీసుకొని ఈ రకంగా ఇలా పోసుకుంటారు. ఎడమ చెయ్యి యాక్చువల్గా అంటే చాలామంది ఎడమ చేతితో పోసుకుంటారు, కానీ ఒరిజినల్గా ఎడమ చేయి టచ్ అవ్వకూడదు. ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా పోసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అనుకొని ఫస్ట్ చేయగడుకుంటారు, లాస్ట్లో కూడా చేయగడుకుంటారు. అయితే ఇది ఎందుకు చేస్తారు అంటే, అది చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ నామముతో, ఆ విష్ణువు యొక్క నామాలతో మనం ఎప్పుడైతే ఆచమనం చేస్తామో శుద్ధి అవుతుంది. రైట్. నేను చాలా సింపుల్గా చెప్తున్నా, బాగా కూడా చేయొచ్చు, కానీ సింపుల్గా అందరికీ క్లియర్గా ఈజీగా అర్థమైపోయే రీతిలో చెప్తున్నాను, అంటే ప్రతి ఒక్కరు చేసుకునేలాగా. ఇది చేసుకున్న తర్వాత చాలా సింపుల్, ఏం లేదు, ఒక అగ్గిపెట్టి తీసుకుంటాము, 3 ఒత్తులు వేసుకొని దీపాలు తయారు చేసుకుంటాం. గుర్తుపెట్టుకుని 3 ఒత్తులు. ఇక్కడ చాలామందికి ప్రశ్న ఎన్ని ఒత్తులు వేయాలనే దానికి ఇప్పుడే సమాధానం ఏంటంటే 3 ఒత్తులు వేయాలి. ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపాలుగా చెప్తారు 3 ఒత్తుల్ని. చాలామంది ఏంటంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు, కానీ ఇవాళ రేపు ఎవరి దగ్గర కూడా నిత్యాగ్నిహోత్రం ఉండదు. ఒకప్పుడు అంటే నిత్యాగ్నిహోత్రం అరణితో చేసి వెలిగించేవారు, కానీ ఇవాళ రోజుల్లో మనకు తప్పదు కాబట్టి ఇంక ఇదే మనకు శరణ్యం. అందుకే మనం ఇలా అగరబత్తీలు వెలిగించుకున్నాక ఒక్కసారి నమస్కరించుకొని దీపానికి వెలిగించాలి అగరబత్తీలతో. ఇలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అగరబత్తీలతో మనం ఎప్పుడైతే దీపానికి అలా వెలిగిస్తామో ఒక్కసారి ఇలా తిప్పి ఇక్కడ అగరబత్తీలు ఇక్కడ పెట్టేసిన తర్వాత, ఎప్పుడు దీపాన్ని మనం వెలిగించినా దీపము దగ్గర కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ ఖచ్చితంగా వేయాలి. వేసి ఒక 2 పుష్పాలు దీపం దగ్గర పెట్టాలి. ఇలా ఈ రకంగా పెట్టాం కదా, అంటే ఏమిటి, దీపం కూడా భగవత్ స్వరూపం అన్నమాట. సో ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత గంధము, పసుపు, కుంకుమ, అదేవిధంగా పుష్పము వేసిన తర్వాత ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. దీపానికి ముందుగా ఎప్పుడు కూడా నమస్కరించుకున్న తర్వాత గణపతి స్తోత్రాలు వచ్చు అనుకుంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, ఇంతవరకు చాలు. లేదండి నాకు ఇంత కూడా రాదండి, ఏం చేయాలి, మహాగణాధిపతయే నమః. ఎందుకంటే అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు. గణపతిని ధ్యానించుకున్నట్టుగా
నమస్కరించుకొని గణపతి పటం ఉన్నట్లయితే గణపతి పటం దగ్గర 2 పుష్పాలు పెట్టి దండం పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ చాలా సింపుల్ ప్రొసీజర్. దాని తర్వాత నేనేం చెప్పాను, పంచసంఖ్యోపచారిణి అన్నాను. అంటే ఏమిటి, ముందుగా గంధము అన్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు 2 రకాలు చెప్తాను. ఒకటి, మీకు గనక లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు వచ్చండి, ఒక్కొక్క అష్టోత్తరంతో గంధం తీసుకొని చక్కగా ఈ రకంగా గంధాన్ని తీసుకొని ఇలా వేస్తూ కూడా చేయొచ్చు ఒక్కొక్క నామంతో. లేదంటే నాకు అసలు నోరు తిరగదు, నేనేమైనా తప్పులు చదువుతానేమో డౌట్గా ఉంది అన్నప్పుడు చాలా సింపుల్గా మనకి యూట్యూబ్లోకి వెళ్తే లక్ష్మీ అష్టోత్తరాలు వస్తాయి. ఇలా వస్తున్నప్పుడు ఇది చూసుకుంటూ ఒక్కొక్క నామం వస్తున్నప్పుడల్లా ఇలా వేసుకుంటూ చేయొచ్చు. ఒక అరగంట సేపు చేయొచ్చు చేయాలంటే. లేదండి నాకు నా దగ్గర అంత ఫోను లేదు, నేను అలా పెట్టుకొని చేయలేను నా దగ్గర, ఎందుకంటే చాలా రకరకాల మనుషులు ఉంటారు, అందరికీ అన్ని సదుపాయం ఉండదు. అలాంటప్పుడు ఇంకా సింపుల్గా ఏం చేయొచ్చు, ఓం శ్రీమాత్రే నమః. చాలా సింపుల్, ఏం లేదు, ఇలా తీసుకోండి. ఓం శ్రీమాత్రే నమః గంధంతో, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. అలా చేస్తూ ఉండండి. కాసేపు గంధంతో చేయొచ్చు, కాసేపు మీరు కుంకుమతో కూడా చేయొచ్చు. ఏమిటి గంధంతో చేస్తే ఏమిటి ఫలితము? ఎప్పుడైనా గంధాన్ని కనుక మనం అమ్మవారికి సమర్పిస్తే కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, మనకుండేటువంటి పీడ తొలగిపోతుంది అని చెప్తుంది శాస్త్రం గంధంతో చేస్తే. మరి కుంకుమతో చేస్తే ఏమిటి ఫలితము? మనకి చూడండి, మనకి సమస్యలన్నీ చుట్టుముట్టాయి అనుకోండి, మనకి ఏమవుతుందంటే కుంకుమతో చేశారనుకోండి, మనకు చూడండి ఒక్కోసారి మన చుట్టూ సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల చేత మనం ఎలా బయటపడాలి, ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుంకుమతో మీరు కనుక అమ్మవారిని పూజ చేశారా తెలియని ధైర్యం పెంచుతుంది. ఎందుకు అంటే కుంకుమకి రవికుజులు కారకులుగా చెప్తారు శాస్త్రంలో. రవికుజులు ఏమిస్తారు మనకి అంటే ధైర్యాన్ని, ఒక హోదాని, ఒక అంటే తెగింపుని, నేను అలాగైనా సాధించగలను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఎందుకంటే రవి ఆత్మకారకుడు కాబట్టి. సో గురుబలము, ఆత్మవిశ్వాసము పెరగడానికి గంధము లేదా పసుపుతో లేదా కుంకుమతో చేస్తారు అమ్మవారికి. మరి గంధముతో చేయొచ్చు అని చెప్పుకున్నాము. మొదటి ఉపచారం గంధము కుంకుమతో కలిపి చేయొచ్చు. రెండవ ఉపచారం ఏంటి, పుష్పముతో చేయాలి. ఈ పుష్పాన్ని చాలామంది ఇలా పడేస్తూ ఉంటారు, ఇలా తీసి అలా పడేస్తుంటారు. అలా కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుష్పాన్ని తీసుకునేటప్పుడు ఎంతో భక్తిగా, అంటే నిజంగానే మీ ముందున ఎవరైనా ఒక గెస్ట్ వచ్చి కూర్చుంటే మనం ఎలా వేస్తామంటే పుష్పం ఇలా విసిరేం కదా, ఇలా చక్కగా ఈ 2 ఇలా తీసుకొని ఇలా ఇవ్వండి, మనసుతో మనం దాన్ని చేస్తుంటే ఇలా తిప్పుకొని ఇలా చేయాలి, ఇవ్వండి ఇలాగనమాట. ఇలాగ అంటే మీ మనసుతో కూడా దానికి సంబంధం వస్తుంది. ఇలా ఎప్పుడైతే అంటారో పుష్పాన్ని, ఏమవుతుంది అంటే మీ మనసులో ఉన్న కోరిక, మీకున్నటువంటి సంకల్పం దానికి కనెక్ట్ అవుతుంది పుష్పానికి. ఇలా పడేసేదానికి ఇలా ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. సో అందుకని ఏం చేయండి అంటే ఇలా, అమ్మ నీ దగ్గర ఎలా అంటే ఎంత భక్తిగా అంటే నాకు ఎంతో అదృష్టం ఉంది, నీకు పూజ చేసే అదృష్టం నాకు ఎంతో కలిగిందమ్మా అంటే మనకి ఎంతో అదృష్టం కలిగిందన్న ఫీలింగ్తో చేయాలి. అబ్బా ఏదో టైం అయిపోతుంది, ఇవాళ ఏదో శుక్రవారం వచ్చేసింది, ఏదో పటపట వచ్చేసేసి వెళ్ళిపోతున్నాం కాదు. అబ్బా నాకెంత అదృష్టం కలిగింది అమ్మవారి పూజ చేయడానికి అని చెప్పని ఇలా తీసుకుని ఒక్కొక్క నామం, లలిత సహస్రనామాలు రన్ అవుతుంటే లలిత సహస్రనామాలతో, లేనట్లయితే చక్కగా ఓం శ్రీమాత్రే నమః ఇట్లా దండం పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏంటి, ఒక పుష్పం వేసాము, ఇలా తీసుకున్నాము, ఇలా వేసాము, చక్కగా ఇలా నమస్కరించుకున్నాము. లేదు మీకు సంకల్పం ఉంది ఏదైనా, ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, వివాహం గురించి మనం మంత్రాలు చాలా చెప్పాం లలిత సహస్రనామాల్లో. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్ర, ఇది ఆ నామం చేస్తూ కూడా చేయొచ్చు. ఒకరు వివాహం కావాలని, సంపదలకు ఇబ్బంది పడుతున్నారు అంటే పూజ అంతా అయిపోయాక మళ్ళీ స్పెషల్గా చేయొచ్చు. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనుకుంటూ కూడా ఇలా చేయొచ్చు. అప్పుడు ఏమవుద్దంటే ఇలా మనం చేసేటప్పుడు మన మనసులో ఉన్న సంకల్పం, మన హృదయంలో ఉన్నటువంటి సంకల్పం భగవంతుడికి పుష్పం ద్వారా సమర్పిస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఇక మనము దీపాన్ని చూపించాలి. ఎప్పుడు కూడా దీపం వెలిగించినప్పుడు ఏంటంటే నమస్కరించుకోవాలి, దీపాన్ని చూపించాలి. అదేవిధంగా అగరబత్తులు వెలిగిస్తాం కదా, పంచోపచారాల్లో ఒకటి గంధము, ఒకటి పుష్పము, ఒకటి దీపము, 4వది ధూపము. అమ్మ స్వీకరించి తల్లి, ఈ చక్కటి ఏదైతే ఉందో ఇలా స్వీకరించమ్మా అని. ఇలా మనం చిన్నపిల్లలు చూడండి, చంటి పిల్లలకి స్నానం పెట్టాక ఏం చేస్తాం, వాడికి ఎక్కడ ముక్కులోకి వెళ్ళిపోతుందో చాలా జాగ్రత్తగా వేస్తాం సాంబ్రానికి. అలాగా చంటి పిల్లకి చేసినట్టుగా అలా జాగ్రత్తగా చేయాలి. నిజంగా అమ్మవారు అక్కడ ఉంది, అమ్మవారు అక్కడ ఉండగా నేను చేస్తున్నాను ఫీలింగ్తో చేయాలి. అమ్మవారు ఇక్కడ కూర్చుంది, అమ్మో నేనే అపరాధం చేయకూడదు, ఎంత అదృష్టమో నాకు, ఆ ఫీలింగ్లో చేయండి. ఇది చేసిన తర్వాత మీకు ఏది తోస్తుందండి. అసలు శాస్త్రంలో మనకు లలితా సహస్రనామాల్లో ఏం చెప్పబడిందంటే మీకు ఏది తోచితే అది. మనకు భగవద్గీతలు కూడా అదే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడంటే
పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితంగా. అంటే ఏమిటి, నేను ఇది ఇస్తున్నాను నువ్వు నాకు ఇది కాదు. చిన్నపిల్లడికి ఎలా పెడతాం, భోజనం ముద్ద పెట్టేటప్పుడు నేను నీకు ముద్ద తినిపిస్తున్నాను, నువ్వు నాకు పెద్ద అయ్యాక నువ్వు నాకు ఇది కొని ఇవ్వాలంటావు అనం కదా. ప్రేమతో పెడతాం, ఇంకో ముద్ద ఎక్కువ తింటే బాగుందని పెడతాం. అలాగే భగవంతుడికి కూడా ఏంటంటే మీ దగ్గర మిశ్రీ ఉందా, బెల్లం ముక్కు ఉందా, లేదా ఇలాంటిది ఏదైనా పండు ఉందా చక్కగా తీసుకొని. ఎప్పుడైనా మనం ఒక పండుని నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఇలా పెట్టేస్తారు, కాదు కొంచెం దేంతోనైనా చిన్న పిసలు ఇలా కట్ చేయాలి. అరటిపండు ఉంటే వలవాలి, ఏదైనా పండు ఉంటే కొంచెం కట్ చేయాలి. చాలామంది తెలియక ఇలా పెట్టేస్తారు, అలా కాదు కొంచెం కట్ చేయాలి. కొంచెం కట్ చేసి అక్కడ ఇలా చక్కగా ఇలాంటి వాటిలో పెట్టి నీటితో ఇలా జస్ట్ ఇలా చేసి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదాయనాయ స్వాహ ఇలా అంటారు. అది తెలియని వాళ్ళు కనీసం ఇలా అనండి, నాకు ఆ మంత్రం తెలియదండి, అది అలా అనడం తెలియదు, చక్కగా ఇలా అనండి చాలు. స్వామి తీసుకో స్వామి. మీ మనసులో భావన ఉండాలి, మంత్రంతో పని లేదు, మనసులో భావన మాత్రమే అంటుంటారు. అంటే ఏంటి, మీ భావన గనక అమ్మవారికి ఇస్తున్నాననేటువంటి భావంతో ఇలా అంటున్నారు అనుకోండి, నైవేద్యాన్ని పెట్టి ఇక్కడ ఇలాగా స్వామి అమ్మ తీసుకో తల్లి అని ఇలా అంటున్నారు, నిజంగా అమ్మవారు వచ్చి తీసుకుంటుంది. మీరు టెస్ట్ చేయొచ్చు కావాలంటే, ఆ పండులో ఆ టేస్ట్ మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది. ఎందుకంటే మీరు అంత భక్తిగా ఇచ్చారు, అమ్మవారు దృష్టి పడింది. ఏమవుతుందంటే అమ్మవారు దృష్టి పడినటువంటి పదార్థం ఏదైతుందో మీరు దాని తర్వాత ప్రసాదంగా స్వీకరించారు కదా, మీరు ఏదైతే కర్మలతో ఈ భూమి మీదకి వచ్చారో ఆ ప్రసాదం వల్ల ఆ కర్మలన్నీ తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా ఇలా చేసుకుంటారు. అయితే నైవేద్యం పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఏదో ఓపెన్గా నైవేద్యం పెట్టేసి మళ్ళీ అక్కడే మనుషులు తిరుగుతుండడం చేయకూడదు. చక్కగా దానికి ఒక కట్టెన ఏదో వేయాలి నైవేద్యం పెట్టిన తర్వాత, ఎందుకంటే ఆ శక్తి వచ్చేది అది తీసుకుంటుంది. అందుకే నైవేద్యం పెట్టినప్పుడు అది మీరు పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా కట్టెను వేసేస్తారు. అలాగే ఇంట్లో కూడా మనం చక్కగా తలుపులు వేసేసేయాలి, కట్టెను ఉంటే కట్టెను వేయాలి, వేసి కొంచెంసేపు పక్కకి వెళ్ళాలి. తర్వాత వచ్చి మళ్ళీ ఆ కట్టెను తీసేటప్పుడు ఒకసారి ఇలా తలుపు కొట్టి తీసి దాని తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. సో ఈ రకంగా చాలా సింపుల్గా, అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ రకంగా చేసి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. హారతి కూడా ఇవ్వచ్చు. ఇంకా అంటే 1 by 1 ఇంకా ఉన్నాయంటే సింపుల్గా చెప్తున్నాను, పంచోపచారాలు చెప్పాను. హారతి ఇస్తారు, ఉయ్యాలు ఊపుతారు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి సింపుల్గా చెప్పాను నేను మీకు. ఇది పంచోపచారాలతో ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా చేసుకునేలాగా చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. నాకు తెలిసి మీరు వివరించిన విధి విధానాలు చాలా సింపుల్, దీన్ని చూసినా హ్యాపీగా సింపుల్గా చేసి. అంటే ఏంటంటే అందరికీ ఏదో ఊహ, ఏమో ఎలాగో చేస్తేనే ప్రసన్న అవుతున్నాయేమో అమ్మవారు అనేటువంటి భావన ఏం అక్కర్లేదు. అంటే భక్తిగా మనం చేసామా, భక్తిగా మనం ఎంతసేపు చేసాం. అవును, మీరు అక్కడ గంట 2 గంటలసేపు పూజ చేయాల్సిన లేదమ్మా, భక్తిగా 5 నిమిషాలు చేస్తే చాలు. ఏదో ఇలా వేసేసాము, ఇన్ని వేసేసాము అన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. పూజ అయిపోయిన తర్వాత ఇదే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిని చూస్తుండగా మీకు కనబడాలి అమ్మవారు. ప్రతి ఒక్కరిలో ఈ అమ్మవారే కనబడాలి. అప్పుడే మీరు పూజ కంప్లీట్గా చేసినట్టు. ఇక్కడ మాత్రమే చేసి దాని తర్వాత పక్కకు పోయిన తర్వాత అందరితో మీరు సరిగ్గా వ్యవహరించలేదు. ఇప్పుడు ఏదో కోపం వస్తే పిల్లవాడు ఏదో హోంవర్క్ రాయలేదు, కోప్పడడం వేరు, బాధ్యతది. బాధ్యతతో కోప్పడడం వేరు, అహంకారంతో కోప్పడడం వేరు. అహంకారాన్ని వదిలేయాలి అమ్మవారి దగ్గర. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇదండి, నిజంగా అంటే ఎంత పూజ చేయడం రాని వాళ్ళైనా, ఇన్ని మంత్రాలు నేను చదవలేను, ఎంత చేయలేను, సో అన్న వాళ్ళకి చాలా సింపుల్గా అంతే పుణ్యఫలం వచ్చేలాంటి వరలక్ష్మి వ్రత విధానం ఇది. కేవలం వరలక్ష్మి వ్రత విధానం అనే కాదు, ఏ పండగకైనా, ఏ పూజకైనా, ఏ నిత్య పూజకైనా, దేనికైనా సింపుల్గా మీరు చేసుకునేలాగా ఎంతో చక్కగా వివరించారు కదా మన గురుగారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. విధి విధానాలు, ఆ అమ్మవారి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.